నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ యొక్క వ్యూహాలను అంచనా వేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా లెక్క తప్పిందా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా 2014లో సేమ్ ఇదే ముగ్గురు కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ప్రత్యక్షంగా ఆయన పోటీలో నిలబడకోకుండా కేవలం వీళ్ళిద్దరికి మద్దతు ఇచ్చి వీళ్ళు సీనియర్స్, వీళ్ళకు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు జూనియరు, ఆయనకు అనుభవం లేదు, వీళ్ళిద్దరిని చూసి ఓటేయండి అని చెప్పి ఆ ఎలక్షన్లో చెప్పడం, అవే ఫలితాలు ఇప్పుడు కూడా ఏమన్నా రిపీట్ అవుతాయా, అధికారం నాకేమన్నా దూరం అవుతుందా అని గ్రహించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత ఓవర్ కాన్ఫిడెన్స్గా ప్రజలకు నేను మంచి చేసినాను కనుకనే ప్రజలు ఖచ్చితంగా నాకు ఈసారి ఓటేసి గెలిపిస్తారు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్ళకు, తర్వాత అన్ని పార్టీల వాళ్ళకు కూడా నా యొక్క సంక్షేమ పథకాలు అమలు చేసినాను కనుక వాళ్ళంతా ఈసారి నాకు ఓటేసి గెలిపిస్తారు, ఒకంత నా సైడు వాళ్ళ ఓట్లు టర్న్ అయింటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్గానే ముందుకెళ్ళడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అవన్నీ పక్కకు పెట్టి, ఆయన సినిమా ఫాలోయింగ్ను పక్కకు పెట్టి 2019లో ఏవైతే పోటీ చేసి 5.53 ఓట్ షేర్ సాధించి ఒక్క ఎమ్మెల్యేని మాత్రమే గెలుచుకొని, తర్వాత ఈయన పోటీ చేసిన 2 స్థానాల్లో ఆయన ఓడిపోయి, ఇంకా జనసేన పార్టీకి భవిష్యత్తు లేదు, ఇంకా జనసేన పార్టీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని అందరూ ఊహిస్తున్న తరుణంలో ఆయన కూడా అదేవిధంగా ఊహించి నెలల వ్యవధిలోనే ఏ పార్టీలను అయితే విమర్శించినాడో 2019లో అదే పార్టీలతో పొత్తు పెట్టుకొని బీజేపీతో కలిసి నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఉండడని చెప్పి ఆయన దగ్గరికి పోయి ఆయన పొగడడం, తర్వాత అడపాదడపా ఈ 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారితో విభేదిస్తూ చివరకు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో అరెస్ట్ అయితే బేషరతుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి వాళ్ళ మాటలు లేకుండా, మాటామంతి లేకోకుండా మేము పొత్తు పెట్టుకున్నామని చెప్పి అన్కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఏం గ్రహించినాడు, ఆ ఎలక్షన్లో ఏం చూసినాడంటే, ఒంటరిగా పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మాకు పుట్టగతులు ఉండవు, మేము ఒంటరిగా రాష్ట్రంలో ఎక్కడే కానీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, మనల్ని నమ్ముకునే వాళ్ళకు కానీ మనకు నమ్ముకునే నాయకులకు కానీ మనం దారి చూపించే పరిస్థితిలో లేము, కనుక ఏదో ఒక పార్టీతో మనం వెళితే తప్ప మనకు మార్గం లేదని ఆయన గుర్తెరిగి ఆయన ఫాలోయింగు, ఫ్యాన్ ఫాలోయింగు, సినిమా ఫాలోయింగు అదంతా పక్కకు పెట్టి అప్పటి వరకు ఎవరినైతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినాడో ఆయనతో పొత్తులేకి వచ్చి ఎలక్షన్ల ముందర, తర్వాత బీజేపీని కూడా ఆ పొత్తులేకి ఆహ్వానించడానికి ఒక కీలక పాత్ర పోషించి పవన్ కళ్యాణ్ గారు అప్పటి వరకు వ్యూహం నాకు వదిలేయండి, ఈసారి 2024 ఎలక్షన్లో వ్యూహాన్ని నాకు వదలండి, నాయకులు కానీ పార్టీని నమ్ముకునే వాళ్ళు కానీ పార్టీ కోసం పనిచేయండి, జరగాల్సింది నేను చూస్తా, ఇప్పటి వరకు నష్టపోయినాం, ఇంకా నష్టపోయాను ఇప్పటి నుంచి అంటే ఆయన మెయిన్ ఆలోచన ఏంటంటే, మనం అధికంగా ఓట్లు సాధించలేము, ఈ 2 పార్టీలు మెయిన్ పార్టీలే నెక్ టు నెక్ ఓట్లు తెచ్చుకుంటాయి, కాబట్టి పైన వచ్చే ఓట్లు ఏవైతే మనం వీళ్ళిద్దరికీ కావాల్సిన ఓట్లు మెజారిటీ మనం ఏవైతే తీసుకొచ్చి పెట్టి ఏ పార్టీకి అయితే అంటగడతామో అక్కడ మనం కింగ్ మేకర్గా నిలబడగలుగుతాం అని చెప్పి ఆయన ఆ వ్యూహంతోనే ముందుకు పోవడం జరిగింది. ఆ వ్యూహాన్ని పసిగట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన వైసీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులను అందరి వ్యాఖ్యలు మనం ఒకసారి గమనిస్తే, ఫస్ట్ ఏదన్నా ఒక వ్యాఖ్య చేయాలన్నా, ఎవరినన్నా ఇరిటేటింగ్గా మాట్లాడాలన్నా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వాళ్ళను భయంకరంగా విమర్శించడం, భయంకరంగా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఈ వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళని ఆటోమేటిక్గా మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా స్పందించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు సంబోధించినాడో అదే వ్యూలో వాళ్ళు కూడా సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, ప్రజల అటెన్షన్ ఈ సైడ్ తీసుకొని నన్ను మాట్లాడినారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, 10 ఏళ్ళు మీకోసం కష్టపడతానని నన్ను ఒక్కసారైనా మీరు అసెంబ్లీకి పంపిండి, నన్ను గెలిపించండి, నా ఎమ్మెల్యేలను గెలిపించండి,
వీళ్ళంతా రౌడీలు, రౌడీ ముక్కలు అనే విధంగా ఈ మళ్ళీ ప్రజల అటెన్షన్ అంతా ఆయన సైడ్ తిప్పుకోవడానికి ట్రై చేయడం. యంగర్ పీపుల్ అంతా దాదాపుగా కాలేజీలకు పోయే పిల్లలంతా సినిమాల మీద ప్రభావంతో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఒక మాటలకు ఖచ్చితంగా అక్కడ సైడ్ టర్న్ అయ్యి ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారిని మనం తెచ్చుకుందామని వాళ్ళు బలంగా నిలబడి ఆ పిల్లల ఓటింగ్ షేరే ఈసారి 2024లో వాళ్లకు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని తేవడానికి ఉపయోగపడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భవిష్యత్తులో రాబోయే రోజులలో ఒక ప్రజలకు మంచి చేయడమే పక్కకు పెట్టి తను అధికారంలోకి రావాలన్నా, తనను నమ్ముకునే వాళ్ళు కూడా బయట దాడులకు గురి కాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా ఏ విధమైన మార్గాలు అనుసరించాలా, ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, తనతో కలిసి వచ్చే పార్టీలతో ఏ విధంగా కలిసి మెలగాల అనేటివి కూడా గుర్తెరిగి రాబోయే కాలంలో ఇంకొంచెం మెచ్యూరిటీ రాజకీయాలు చేయాలా అని చెప్పి ప్రజలు ఆలోచన చేయడం జరుగుతుంది. వైసీపీ వర్గాలు ఆ విధంగా ఆలోచన చేయడం జరుగుతుంది.